ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది. ఆదిత్య బాబు వేడి పుట్టించావు. విజువల్ కూడా ఒక మూవీలో సాంగ్ చూసినట్టుంది. వీళ్ళ అవయవాల్లో లోపం ఉండొచ్చు, కానీ వాళ్ళు చూపించే ప్రేమ స్వచ్ఛమైంది. సదా మీ సేవలో, నా జీవితం వీళ్ళకే అంకితం. This was beautiful. This was so dreamy. నాకు తెలిసి భూమిక మేడం కూడా ఇంత బాగా చేయలేదు. అందరి లైఫ్ లో అమ్మ నాన్న చాలా ముఖ్యం. మా అమ్మమ్మ లేకపోతే ఈ స్టేజ్ మీద అభి అనేవాడు నుంచునేవాడు కాదు. నీ రాకతో రాయి లాంటి నా జీవితానికే జీవం వచ్చింది. నీ చూపుతో జీవం వచ్చిన రాయే చక్కని శిల్పం అయ్యింది. చేయూతతో నీ నవ్వుతో కోవిల పగలంతా వెంటపడినా చూడదు నా వైపు, రాత్రంతా కొంటగా లేస్తారాగాగు. ప్రతి చోట నువ్వు ఎదురొస్తావు, ఎటు వెళ్ళాలి వల వేస్తావు, చిరునవ్వుతోనే గురి చేస్తావు. ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే, తొలి కలల కవితలే మాట మాటలో ఓహో కమ్మని ప్రేమ లేఖనే రాసింది. మైథిలి, నువ్వు దిష్టి తీపించుకోమ్మా, చాలా బాగా చేసావమ్మా. ప్రాణంలో ప్రాణంగా మాటల్లో మౌనంగా చెబుతున్నా. I lost my dog recently. Bruzo. We lost him last December. You can call me Bruno. టీ సెలబ్రిటీ స్పెషల్ సీజన్ 2 ప్రతి బుధవారం మరియు గురువారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఏం చేశారు లాస్ట్ వీక్? 5,000 తీసుకుని భార్య పిల్లలు తీసుకుని సినిమాకి వెళ్ళడం. మీరు తినే ప్రతి నూడిల్స్ మీద ప్రతి కేక్ మీద మా పేరే ఉంటుంది. సిగ్గు అనిపించట్లేదు తింటున్నప్పుడు? అరే ఇది భాస్కర్ గారి కష్టార్జితం. సరే మొన్న ఫ్లాట్ కొన్నారంట కదా, దానికి టైల్స్ వేయించుకోండి. వాళ్ళు ఇచ్చే డబ్బులు మా బాత్రూమ్ లో టైల్స్ కే చాలు. చెప్పండి రాఘవ్ గారు. కొద్దిగా బెట్ పెంచండి. పెంచాం. నాది 5, ముగ్గురిది కలిపి 15. ఇంకో 3,000 కలపండి. ఒక ఈవెంట్ చేశాను అనుకోండి.
స్కోర్స్ పరిస్థితి ఏంటి? 60 చెప్తున్నామండి. ఓకే, ఉన్నవే అక్కడ 60, మళ్ళీ ఇంకో 60 చెప్పడం ఏంటి? అంటే ఇంకో మార్క్ ఇస్తున్నాం కదా ఇప్పుడు. 61 గ్రేస్ పీరియడ్, గ్రేస్ మార్క్. ముందు ఆయనకి చెప్పండి, ఆయన 4 కొంపల్లో దూరుతాడు కానీ కంటెంట్ లో దూరడం. నీకెందుకయ్యా అవన్నీ? ఓన్లే కదా వయసులో పెద్దోడు అని రెస్పెక్ట్ ఇస్తుంటే ప్రతి వారం మా ఆవిడ అంటుంది డబ్బులు పోయినంత బాధ, నీతో పరుగు పోతున్న సగం దొబ్బుతుంది. నాకంటే నొప్పులు వచ్చాయి, నెలలు నిండాయి. నీకే? నాకు సంవత్సరాలే నిండాయి కదనే. బాబు కదా? అవునండి. ఇంతకి ఏం పేరు పెట్టారో? రాజు అని పెట్టారు. అదేం పేరండి కొత్తగా? ఇప్పుడు మా అమ్మాయికి ఏం పెట్టారు అసలు పేరు? ఏం పెట్టారు? గుడుగుడు కొంచెం, గుడుగుడు కొంచెం. నా మాట వినండి, అప్పుడప్పుడు తండ్రి పెట్టండి, వాళ్ళ లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. అవునా? అప్పుడప్పుడు తండ్రి. గుడుగుడు కొంచెం, గుడుగుడు కొంచెం. ఏమండి ఏమండి ఎవరది? నేను మీతో ఉండొచ్చా? ఆ నెత్తి మీద ఇంటికి లేనట్టుతోనే ఉన్నావు, నాతో ఉండడానికి ఏమైంది మీకు? నాకు ఒక డౌట్, 4 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, ఎవరు బయట తిరగట్లేదు కదా, మరి మీకు వర్షంలో పని ఏంటండి? అది పాలు 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 యాప్ లో పెడితే వచ్చేస్తాయి కదా. అది మిరగాయలు మిరపకాయలు. ఓ, అవి కూడా యాప్ లో పెడితే వచ్చేస్తాయి కానీ ఆ తెచ్చేవాడు రాడు. మీరు బాగా తడిచిపోయారు, లోపల నా బట్టలు ఉంటే మీకు ఏ సరిపోతే వేసుకోండి పండి. అవసరం లేదు, నా దగ్గర ఎక్స్ట్రా సారీ ఇంకొకటి ఉంది. సారీ తెచ్చుకున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళి ఇంకోటి ఎక్స్ట్రా తెచ్చుకుంటారా? ములక్కాయ బాబా. మీకు ఆ మునక్కాయ బాబా అని పేరు ఎందుకు పెట్టారండి? వయసులో ఉన్నప్పుడు మా నాన్న ఎక్కువ ములక్కాయలు తినటం వల్ల నేను పుట్టాను, అందుకని నా పేరు ములక్కాయ బాబా అని పెట్టారు. ఇప్పుడు మీరు మునక్కాయ తింటున్నారండి? తిన్న ఉపయోగం లేదని ఇలా బాబాలా తయారయ్యాను. అసలు కలిసి రావట్లేదండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, ఎక్కువ చేస్తే తీసేస్తారు. నీ చుట్టూ దరిద్రం తిరుగుతుంది నాయన. మీరు తిరుగుతున్నప్పుడే డౌట్ వచ్చింది బాబా నాకు కూడాను. గారు ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఏముంది నా దాంట్లో చేసుకోవడానికి? చూడరా అది ఎలా ఉంది, నా ఇంట్లో పని మనిషికున్నంత అందం కూడా లేదు కదరా. పని మనిషి ఇంట్లో పని మనిషికి కూడా పనికిరాదు, ఇది దాన్ని ఎలా చేసుకున్నావురా? శ్రీదేవిలో పనిలే, అది వేరు ఇది వేరు. సరే, పులి ఎప్పుడు వస్తుంది? పులి రాగానే ఫోన్ చేయి. నాన్నగారు పుల్లి రాగానే ఫోన్ చేస్తా. పులిని గంటవో పందిని గంటవో చూసుకో. ఏవండి ఒకసారి రండి. ఏంటి? ఈ వెంట్రుక ఎవరిది? నాదే. ఇది 7.5 ఉంది, ఎవరిది? అబ్బా ఏంటంటే గోల పొద్దు పొద్దునే పడుకొని ఎవరా ఏంటి? ఎవరిదే ఈ చెప్పు? వాడు ఎవరిదో నాకేం తెలుసు, నా చెప్పు ఎవరిదో నాకు తెలియదు. ఎవరో చెప్పు. ఒకసారి ఇలా రండి. ఈ లేడీస్ చెప్పు ఎవరిది? ఇది ఎవడన్నా లేడీస్ చెప్పంటాడు, ఇది మగోడు చెప్పే. అచ్చరు బేరాలాడతా. బంగారం నువ్వు లే, ఈ మొక్కజొన్న పొత్తులు అమ్ముకునే దాన్ని పట్టుకున్నాను. జరుగు. ఏంటి జరిగేది? తను మా అమ్మ. మీ అత్తయ్య? ఓ మై గాడ్, వాట్ బ్రో, యు మొక్కజొన్న కంకి. ఏ బేబీ, ఛీ, నా బజ్జీలు దాన్ని పట్టుకుంటావు, దూరం జరుగు. ఉండు ప్రవీణ్, బజ్జీలు గిజ్జీలు అంటావేంటి? తను మా అమ్మ. విత్ యువర్ పర్మిషన్, ఇప్పుడు ఎలాగ మేము వెళ్ళిపోవాలి కదా, కొద్దిగా స్టైల్ గా వెళ్ళిపోతానే, మా వాళ్ళు కూడా వచ్చేస్తారు, ఎలా గెలిచేది మేమే కదా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. సుమా ఆటలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన సెలబ్రిటీస్ వచ్చేస్తున్నారు. చెప్పండి మీ క్యారెక్టర్స్ గురించి. కథలో ఒక్క మాటలో చెప్పాలంటే సిగ్గులేని క్యారెక్టర్, సిగ్గులేని క్యారెక్టర్. సిగ్గు ఉండి లేనట్టు నటిస్తున్న క్యారెక్టర్ కాదు. మీరు ఆ 2 క్యారెక్టర్స్ గురించి చెప్పారు, మీ గురించి కూడా చెప్పండి. మా అమ్మ ఎక్కడైనా సరే అక్క కదా తమ్ముడు కట్టేది. నాకు నువ్వంటే ఇష్టం అక్క, ఐ లవ్ యు అక్క. సుమా అడ్డాలో నాకు దొరికిన తమ్ముడు. మీ
మీకు 90 seconds మాత్రమే టైం ఉంటుంది. కొంచెం టైం ఎక్కువ ఇవ్వచ్చు కదా. కొంచెం టైం ఎక్కువ ఇస్తే నెక్స్ట్ షో స్టార్ట్ అయిపోతుంది. మీరు హ్యాండ్ చూసి చెప్పాలి ఆవిడకి జాతకం ఎలా ఉండబోతుందో. ఏమి కనిపించట్లేదు. ఆ కళ్ళజోడు తీయండి. ఈ భరత్ చేతిరేఖలు చూసి చెప్పు ఎలా ఉన్నాయో. మంచిగా చెప్పు, డబ్బులు ఇస్తా. ఈ జన్మలో 7 feet ఉన్నాడు, నెక్స్ట్ లో 3 feet పక్కా. నాకు పెళ్ళి అవుతుందో లేదో చెప్పండి. అదికి దోష పరిహారం చేయాలి. మన అందరినీ ఇంటికి పిలిచి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ ఇస్తే మా ఆయన అడిగి చెప్తాను. ఇప్పుడు పెళ్ళి అవ్వలేదన్నారు. మరి జ్యోతిష్ ఏం చేసి చెప్పావు నువ్వు? అమ్మా ఏం లేవమ్మా, పోయిరా. ఎక్స్క్యూజ్ మీ. ఏం లేవు, పైసలు లేవు, పో పో. నో జోక్స్. ఇదేనా క్రైమ్ సీన్? ఇది క్రైమ్ కాదు, ఇది సుమాడ్డా. అంటే నువ్వు ఇతన్ని ఇలా పొడిచావా? లేకపోతే ఇతన్ని ఇలా పొడిచావా? మేడం మీరే చెప్పిలే ఉన్నారు మేడం. నువ్వు పొడవలేదన్న దానికి నాకు ప్రూఫ్ లేదు. ఒకసారి చూపించు. నేను పొడిస్తే అక్క అక్క కొంచెం బీర్ తాగుతావు అక్క? అక్కకే బీర్ ఇస్తావా? నువ్వు రమ్మిస్తావా? నేను నా పెళ్ళం కలిసి ఒక మంచి బిజినెస్ పెడదాం అనుకుంటున్నాం. అసలు మీరు పెళ్లి చేసుకోవడమే పెద్ద బిజినెస్ రా. నువ్వు ఏం కాయగూరల బిజినెస్ పెడతావు? కోరికాయలు బాబు. ఉల్లిగడ్డలు ఎంత? 20 rupees కేజీ. రే లాస్ రా, 100 రూపాయలు రా బయట కేజీ. నువ్వేం చేస్తావు? నీ పేరు పైన సుమా వంటల బిజినెస్. ఒక్క వంటకం చెప్పు. ఐరన్ సుమా బిర్యానీ అంటే ఇస్త్రీ చేసేస్తారా? ఇస్త్రీ చేసేస్తారా? మన లైఫ్ లో బాగా ఆనందంగా గడిపేటువంటి మధుర క్షణాలు ఏంటి? ఫ్రెండ్ తో మందు పాట వేసినప్పుడు. ఎంత పెడుతున్నారు? 3 లక్షలక్క. సరే వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? రాంగ్. పెట్టండి రాంగ్ మీద. 2 lakhs. సుమా అడ్డా ఈ మంగళవారం రాత్రి 9:30 గంటలకి మీ ఈటీవీలో. మీ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. మాయజేసిదాయకు సోయగాల మల్లెలు చేరదీసి పెంచకు భారమైన యౌవన. ఇసై జ్ఞాని, సంగీత జ్ఞాని ఇళయరాజా గారి పాటలు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. రాసలీల వేళ రాయబారమేల రాసలీల వేళ. చిన్నారులందరూ ఇళయరాజా గారి పాటలతో మేము ముందుకు రాబోతున్నారు. పుత్తడి బొమ్మ చిరు చిత్తడి రెమ్మ గుమ్మడి గుమ్మ రసదానిమ్మ. చాలా రేర్ గా వింటాం ఈ పాట. చాలా ముద్దుగా పాడు. నీటి బుగ్గ తామరాకు పూల మొక్క పూతరేకు చీర చాటు లేని దాన్ని. నువ్వు కేవలం ఇంటి గోడ మీద ఉండే ముగ్గు మాత్రమే కాదు, గుండె గోడ మీద నిలిచిపోయే ముగ్గులాగా పాడావు. ఉంచుకుపోరా ఓ వన్నె కాడ అసలే గుర్తుకు రాదు నా కన్నుల ముందు ఉండగా. ఈ రోజు ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను, కానీ ఇమోషనల్ గా ఇంత డ్రైన్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ రాజాస్ మ్యూజిక్. అల్లుకోమని కెళ్ళుతున్నది చల్లని గాలి. చిత్ర గారి పాట వింటే నేను ఇలా పాడుండాలి అని అనుకుంటుంది. అంత అద్భుతంగా పాడావు బంగారు. నిలవని చిరకాలమిలాగే ఈ క్షణం. ఇది తైలం పెట్టి తాళం పట్టి తలాంగుతో తలంటితే మోతా. You are such a talent. You are one of our top contestants. గుళ్ళోకి పోలేదు నేనేప్పుడు అమ్మ ఒళ్ళోనే ఉన్నాడు ఆ దేవుడు. అప్రమేయ సంగీత నిధుల నిలయరాజా, అప్పుడప్పుడు లయ తప్పిన వాళ్లకు విలయరాజా. కాకా ఇది కోకో ఎదలో లయ ఎగసే లయ. గుండెల నిండా నీ పాటని ఇలా సేవ్ చేసుకొని తీసుకెళ్తా అంతే ఇంటికి. కోకిల గీతం తుమ్మెద నాదం జల జల పారేసెల గానం. గానశక్తి, ధారణ శక్తి, సమ్మోహన శక్తి, ఈ 3 శక్తులు కలగలిపిన ముద్దుగుమ్మ వాగ్దేవి. ఎన్నాళ్ళు సాగాలి ఏకాంత అన్వేషణ. ఓం నమః
శృతులకు ఓం నమః. ఎక్స్ట్రాడినరీ క్రియేషన్ ఆఫ్ గాడ్. ఈ పాటలను వింటూ ఉంటే రిటైర్ అయిపోతే బెటర్ అనిపిస్తుంది నాకు. శృతి శుద్ధంగా ఉంది, నువ్వు పాడడం అంతా చాలా చక్కగా ఉంది, గమకాలు బాగా పలుకుతాయి. జగతికే అధిదునై జననమందిన ప్రేమ జంటకి లతా లతా సరాగమాడే సుహాసిని సుమలతో. ఊరికి పుట్టర్ మహానుభావులు, ఆయన కారణ జన్ముడు వేటూరు గారు, ఇళయరాజా గారు, బాలు గారు, జానకమ్మ కాంబినేషన్ లో ఏ పాట వచ్చినా సరే సూపర్ డూపర్ హిట్. ఒక ఆమను వచ్చి, ఆమని కాలం వచ్చి, ఆమని ఋతువు వచ్చి ఒక కొమ్మను తాకితే ఆ రెండింటి కలయికలోంచి కోకిల పుట్టింది. ఇది బాబోయ్, ఇది కావ్యస్థాయి వాక్యం నాయన. నేను ఆ వాక్యం వినగానే నాకు ఉలిక్కి పడ్డాను అని చెప్పి శాస్త్రి గారు నాకు వేటూరు గారు గొప్పతనం చెప్పారు. అందాలలో